పెద్దలు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు సీనియర్ నాయకులు దాసరి రాజా మాస్టర్ గారిని ప్రసంగించవలసిందిగా కోరుతాం. అందరికీ నమస్కారం. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి తరపున కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం నుండి శాసన మండలికి పోటీ చేస్తూ ఉన్నటువంటి సోదరులు, గురుతుల్యులు, మాజీ మంత్రివర్యులు శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి విజయాన్ని ఆకాంక్షిస్తూ ఏర్పాటు చేసినటువంటి ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన మిత్రులు తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు నజీర్ అహ్మద్ గారు, ఆలపాటి రాజా గారు, కార్పొరేషన్ చైర్మన్ సోదరులు బాలాజీ గారు, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గాదే వెంకటేశ్వరరావు గారు, బీజేపీ పార్టీ అధ్యక్షులు తిరుమలరావు గారు, డిప్యూటీ మేయర్ సజలా గారు, వేదిక మీద ఉన్నటువంటి అనేక మంది పెద్దలు, ముఖ్యంగా కార్పొరేటర్లు, డివిజన్ పార్టీ అధ్యక్షులు, కార్యదర్శులు, క్లస్టర్లు, మీ అందరికీ నమస్కారం. మొట్టమొదటిగా నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ సభ్యుల గెలుపులో క్రియాశీలకంగా పనిచేసినటువంటి శాసనసభ్యులిద్దరికీ, పార్లమెంటు సభ్యులకి అభినందనలు. వేదిక మీద ఉన్నటువంటి సభ్యురాలు భారతి గారికి అభినందనలు. చాలా సంతోషం. ఆలపాటి రాజా గారికి ఈ ఎమ్మెల్సీ అనేది చాలా చిన్న పదవి అయినప్పటికీ కూడా ఆ పదవికి చాలా చాలా రెట్లు వన్నీ తెచ్చేటటువంటి వ్యక్తిత్వం ఆలపాటి రాజా గారిది. శాసనసభ్యుడిగా కంటే కూడా తెలుగు యువత అధ్యక్షుడిగా, అసలు తెలుగు యువత అధ్యక్షుడు అంటే ఎలా ఉండాలి అనే ఒక రూపకల్పన చేసినటువంటి మంచి నాయకత్వం కలిగినటువంటి ఆలపాటి రాజా గారితో నాకు ఒక 25-26 సంవత్సరాల సుదీర్ఘ పరిచయం. ఆనాటి నుంచి ఈనాటి వరకు తెలుగుదేశం పార్టీ నాయకుడిగా అలుపెరగని పోరాటం చేస్తున్నటువంటి ఆయన గారు ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి ఆదేశం మేరకు పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నాయకుల యొక్క సహాయ సహకారాలతో ఈరోజు కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న తరుణంలో ఖచ్చితంగా మనం ఆయన్ని గెలిపించినందువల్ల అనేక రకాలైనటువంటి ఉపయోగాలు ఖచ్చితంగా మన ప్రాంతానికి జరుగుతాయి. ఒక శాసన మండలి సభ్యుడిగా ఏమి చేయటానికి అవకాశం ఉందో ఇప్పటికే రూపకల్పన చేసుకున్నటువంటి ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి నాయకత్వం కలిగినటువంటి వ్యక్తి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. యువతకి, విద్యార్థులకి, నిరుద్యోగులకి, ముఖ్యంగా పార్టీ నాయకత్వానికి, కార్యకర్తలకు అనునిత్యం అండగా ఉండేటటువంటి వ్యక్తిత్వం ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు. అధికారంలో ఉన్నా, అధికారంలో లేకపోయినా నిరంతరం రాజకీయం చేసేటటువంటి ఒక విలక్షణమైనటువంటి వ్యక్తిత్వం ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిది. ఇవన్నీ కూడా మనకి అందరికీ తెలిసినవి. ఎందుకంటే నిత్యం గుంటూరు నగరంలో ఉన్నటువంటి మనం, ఆయన తెనాల్లో పోటీ చేసి అక్కడి నుంచి మంత్రి అయినప్పటికీ కూడా గుంటూరు నగరంలో ఆయన రాజకీయ ముద్ర చెరపడానికి కుదిరేది కాదు. అటువంటి మంచి నాయకుడిని శాసన మండలికి పంపించడానికి అవకాశం కల్పించిన చంద్రబాబు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, పురంధేశ్వరి గారికి మనందరం తూర్పు నియోజకవర్గం నుంచి ధన్యవాదాలు తెలియజేస్తూ, తూర్పు నియోజకవర్గంలో సోదరులు నజీర్ అహ్మద్ గారి నాయకత్వంలో ఖచ్చితంగా చాలా ఎక్కువ ఓట్లు రాజేంద్ర ప్రసాద్ గారికి వచ్చే విధంగా మనం పనిచేద్దాం. ఈరోజే నేనున్న ఒక సంస్థ ఉంది, నేను ఒక విద్యా సంస్థ రన్ చేస్తూ ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్స్ టీచర్స్ యూనియన్ ఉంది, PSTU అని. రాజకీయాలకు అతీతంగా పనిచేసేటువంటి ఈ వ్యవస్థ 13 జిల్లాలు మొత్తం కలిసి ఈరోజు ఒక సమావేశం ఏర్పాటు చేసి కూటమి అభ్యర్థులకు మద్దతు ప్రకటించాయి. అందులో అటువంటి ప్రకటించడానికి ముఖ్య కారకులు నారా లోకేష్ బాబు గారు, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు. గుంటూరు, కృష్ణా జిల్లాల అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్ర గారిని గెలిపించేందుకు కంకణబద్దులు అవుతున్నట్లుగా ఈరోజు తీర్మానం చేసి వారందరూ కూడా మధ్యాహ్నం ఒక సమావేశంలో తెలియజేశారు. ఈ వేదిక ద్వారా ఆ విషయాన్ని కూడా తెలుస్తున్నాను. ఎందుకని ఆ విషయం చెప్తా ఉన్నానంటే, సోదరులు ఏఎస్ రామకృష్ణ గారు ఉన్నారు, శాసన మండలి సభ్యుడు, ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి ఉపాధ్యాయ
సామాజిక వర్గానికి అలుపరిగని సహాయ సహకారాలు చేసినటువంటి వ్యక్తి. ఆయన ద్వారా ఉపాధ్యాయ నియోజకవర్గంలో ఓటర్లుగా ఉన్న వారి ఓట్లలో 70 నుంచి 80% ఓట్లు ఈ రోజున కూటమికి పడే విధంగా ఆయన 6 సంవత్సరాలు శాసనమండలి సభ్యులుగా పనిచేసినప్పుడు ఆయన పనిచేసిన విధానం మనకు ఉపయోగపడుతూ ఉంది. మన ప్రత్యర్థిగా ఉన్నటువంటి వ్యక్తి ఎక్కువ నష్టపోవటానికి ఉపాధ్యాయ ఓటర్లలో ఎక్కువ చీలిక వస్తున్నటువంటి అంశం. అటువంటి చీలిక వచ్చే విధంగా ఒక ప్రణాళికని రూపకల్పన చేసినటువంటి ఏఎస్ రామకృష్ణ గారికి మనం ఒక్కసారి కరతార్థనలు తెలియజేయాల్సిందే. ముఖ్యంగా ఈ రోజున కూటమి అధికారంలో ఉన్న సందర్భంలో జరుగుతున్నటువంటి ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా కూటమి అభ్యర్థులు గెలుస్తారు. ముఖ్యంగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి గెలుపు సాధారణమైంది కాదు, ఇంకా ఎక్కువ ఓట్లతో మనం గెలిపించాల్సినటువంటి బాధ్యత ఉంది. రాజధాని ప్రాంతం నుంచి మండలి సభ్యులుగా వెళ్తున్నటువంటి ఆయన గారికి ముందస్తు అభినందనలు తెలియజేస్తూ ఈ సంవత్సరం శుభారంభమైంది. స్టాండింగ్ కమిటీ